శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో సుహృద్యూతం అనేటువంటి ఒక మిషతోటి ధర్మరాజాదుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా దోచుకోవాలనేటువంటి దురాలోచనతోటి కర్ణుడు, శకుని, దుర్యోధనుడు కలిసి మంత్రాంగం చేసి, అలాగే శకుని దుర్యోధనులు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి ధర్మరాజాదుల్ని ఆహ్వానించారు. వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు తమకి ఇష్టమున్నా లేకపోయినా ధృతరాష్ట్రుడు ఆహ్వానించాడు అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు సోదరులతో కలిసి, భార్యతో కలిసి అందరూ సపరివారంగా హస్తినాపురానికి విచ్చేశారు. ఆ హస్తినాపురంలో ఆ దుర్యోధన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళై నూతనంగా నిర్మించినటువంటి ఆ సభాభవనంలో సుహృద్యోతం అనేటువంటి ఒక క్రీడని శకుని ద్వారా ఆడించేటువంటి ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. అక్కడ శకునికి ధర్మరాజుకి మధ్యన ద్యూత క్రీడ కొనసాగుతోంది. మొదట్లో ఈ ద్యూతాన్ని గురించి ఇది తప్పుగా భావించవలసినటువంటి విషయమని అనేక మార్లు ధర్మరాజు ప్రస్తావన చేశాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బలవంతంతో ఆ క్రీడలో పాల్గొనడము, అతను కొన్ని పందాలు వేయడము, అయితే కపటమైనటువంటి జోదమందు నిష్ణాతుడైనటువంటి శకుని అన్ని పందాలు తానే గెలుస్తున్నాడు. ధర్మరాజు క్రమంగా ఓడిపోతున్నాడు. ఇది ఒక విపరీతానికి దారి తీస్తుందని ముందే ఊహించినటువంటి విదురుడు ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు, దీన్ని ఎక్కడితో నిలుపు చెయ్యి అని చెప్పి ధృతరాష్ట్ర దీని వలన కౌరవ వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేసి చెప్పాడు. అయినప్పటికీ ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకుండా తన యొక్క పుత్రుడి మీద ఉండేటువంటి మమకారంతో మిన్నకున్నాడు. దుర్యోధనుని మటుకు విదురుణ్ణి దుర్భాషలాడాడు. నువ్వు ఎప్పుడూ కూడా శత్రువుల పక్షాన్నే ఉంటావు తప్ప మా పక్షాన్ని ఉండవు. ఇక్కడ ఉంటావు, ఇక్కడ మా మీద ఆధారపడి బతుకుతూ ఉంటావు, కానీ శత్రువుల్ని ప్రశంసిస్తూ ఉంటావు. నువ్వు నీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పనులే చేస్తున్నావు అని దుర్భాషలాడతాడు విదురుడు. ఆ విదురుడు అనేక మార్లు దుర్యోధనుడు కూడా చెబుతాడు, నువ్వు చేసేటువంటి పని ఎంత మాత్రము యుక్తమైనటువంటిదే కాదు అని. అయినప్పటికీ కూడా అతను ఎంత మాత్రము వినిపించుకోకుండా ఆ జ్యోత క్రీడని కొనసాగిస్తున్నాడు. అలా జరుగుతూ ఉండగా శకుని చెబుతున్నాడు, బహువిత్తం పరాజైషీ పాండవానాం యుధిష్ఠిర ఆచక్ష్వ విత్తం కౌంతేయ ఎదితే అస్తు అపరాజితం. ఓ యుధిష్ఠిర, ఇప్పటికే నువ్వు పాండవుల యొక్క ధనాన్ని చాలా కోల్పోయావు. ఇంకా నీ దగ్గర ఏదైనా పోగొట్టుకోవాల్సింది ఏమైనా ఉంటే కనుక ఆ ధన విశేషంతో ఆడవయ్యా అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, మమ విత్తం అసంఖ్యేయం యదహం వేద సౌబల అధత్వం శకునే కస్మాత్ విత్తం సమను పృచ్ఛసి. ఓ శకుని, నా దగ్గర ఎంత ధనం ఉందో నీకేం తెలుసు? లెక్కనే ధనం ఉందనేటువంటి విషయం నాకు తెలుసు. అసలు నా ధనాన్ని గురించి నువ్వెందుకు అడుగుతున్నావయ్యా? ఆయుతం ప్రయుతం చైవ శంకుం పద్మం తదార్బుదం ఖర్వం శంఖం నిఖర్వం చ మహాపద్మం చ కోటయః మధ్యం చైవ పరార్ధం చ సపరం చాత్ర పణ్యతాం ఏతన్మమ ధనం రాజన్ తేన దివ్యామ్యహం త్వయా. నా దగ్గర అనేకములైన ధనరాశులు ఉన్నాయ్యా. అయుతము ప్రయుతము శంఖువు పద్మము అర్బుదం ఖర్వం శంఖం నిఖర్వం మహాపద్మం కోట్లు మధ్యం పరార్థం పరం అంటే ఒకటి దాని మించినండి ఒకటి ఉత్తరోత్తరమైనటువంటిది అధికమైనది. ఆ విధంగా అనేకములైనటువంటి
మాణాలని తెలియజేశాడు. తెలియజేసి అంత ధనం ఉందయ్యా, అదంతా ఇప్పుడు నేను పందంగా పెడుతున్నాను, పెట్టి నీతో ఆడుతున్నాను అని అన్నాడు. అనేటప్పటికి ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. అలా తన దగ్గర ఉండేటువంటి ధనాన్ని అంతటిని కూడా పందంగా పెట్టాడు యుధిష్ఠిరుడు. పెట్టేటప్పటికీ ఆ శకుని మళ్ళీ మాయతోటి తన యొక్క పాచికల్ని ఆశ్రయించినటువంటి వాడై ఆ పాచికలు వేసి ఇదంతా కూడా నేనే గెలిచాను అని ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, గవాస్వం బహుధేనూకం అసంఖ్యేయం అజావికం యత్కించిత్ అనుపన్నాసాం ప్రాక్ సింధోరపి సౌబల ఏతన్మమ ధనం సర్వం తేన దివ్యామ్యహం త్వయా. అప్పుడు ధర్మరాజు చెబుతున్నాడు, ఓ సౌబల, సింధు నదికి తూర్పు నుండి పర్ణాసా నది వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఎద్దులు, అశ్వాలు, ఆవులు అన్నీ చాలా ఉన్నాయ్యా, అదంతా కూడా నా ధనమే, అదంతా పందంగా పెడుతున్నాను నేను ఇప్పుడు అని, దాంతో నేను ఆడుతున్నాను అని అది పందంగా పెట్టాడు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. మళ్ళీ మామూలే. వెంటనే శకుని పాచికలు వేయడంలో, తాను అనుకున్నటువంటి సంఖ్యను పాచికలు చూపించడంలో నిష్ణాతుడైనటువంటి వాడి శకుని. అతనికి అటువంటి ఒక గొప్ప విద్య ఉన్నది. అందువలన అతడు మళ్ళీ పాచికలు వేశాడు. వేసి నేనే గెలిచానయ్యా యుధిష్ఠిరా అని యుధిష్ఠిరుడితో చెప్పాడు. అలా అనేటప్పటికీ అప్పుడు ఈ జోదము ఆడుతున్న కొద్దీ దీంట్లో ఒక విధమైనటువంటి కసి పెరిగిపోతూ ఉంటుంది. అలాగా ఆడుతున్నాడు యుధిష్ఠిరుడు. పురం జనపదో భూమి అబ్రాహ్మణ ధనై సహా అబ్రాహ్మణాశ్చ పురుషా రాజన్ శిష్టం ధనం మమ ఏతద్ రాజన్ మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. అప్పుడు వెంటనే యుధిష్ఠిరుడు అంటున్నాడు, బ్రాహ్మణులకు దానం చేసినటువంటి భూమి తప్ప మిగిలినటువంటి నగర గ్రామాలు భూమి అంతా కూడా నా అధికారంలో ఉందయ్యా. బ్రాహ్మణేతర జనులు ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా నా ధనమే, మిగిలిన ఆ ధనాన్నంతంగా పందంగా పెట్టి నేను ఆడుతున్నాను అని అన్నాడు. అనేటప్పటికీ అది వెంటనే విన్నాడు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. మళ్ళీ మామూలే. తను కాపట్యాన్ని ఆశ్రయించాడు, ఆ పాచికలు వేసాడు. వేసిన తర్వాత తాను అనుకున్నటువంటి సంఖ్యతో గెలిచాడు. మళ్ళీ నేనే గెలిచానయ్యా అని శకుని యుధిష్ఠిరుడితో చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, రాజపుత్ర ఇమే రాజన్ శోభంతే యైర్విభూషితా కుండలాని చ నిష్కాశ్చ సర్వం రాజవిభూషణం ఏతన్మమ ధనం రాజన్ తేన దివ్యామ్యహం త్వయా. ఓ శకుని, ఇగో ఈ రాజకుమారులైనటువంటి భీమార్జున నకుల సహదేవులు ధరించినటువంటి కుండలాలు, అలాగే కిరీటాలు, వాళ్ళు ధరించినటువంటి రత్నాల హారాలు, ఇదంతా కూడా నా ధనమేనయ్యా. అందువలన అవన్నీ కూడా రాజుకి చెందినటువంటివి అవుతాయి. అందువలన ఈ ధనాన్ని నేను పణంగా పెట్టి నీతో ఆడుతున్నాను అని అన్నాడు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. మళ్ళా అది విన్నాడు శకుని. వెంటనే పాచికలు విసిరాడు. మళ్ళీ నేనే గెలిచాను అని సహజంగానే చెప్పాడు. చెప్పేటప్పటికప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, శ్యామో యువా లోహితాక్ష సింహస్కంధో మహాభుజ నకులో గ్లహ ఏవైక విద్యదేతన్మమ తద్ధనం. అక్కడికి తన యొక్క ధనమంతా కూడా వడ్డాడు. అంతా అయిపోయింది. అట్లాగే ధరించినటువంటి ఆభరణాలు కూడా వడ్డాడు. అదంతా కూడా అయిపోయింది. ఇంకిప్పుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ శ్యామవర్ణం కలిగినటువంటి యువకుడు, ఎర్రటి కన్నులు కలిగినటువంటి వాడు, సింహమధ్యముడైనటువంటి మహాభుజుడైనటువంటి గొప్ప అందగాడైనటువంటి ఈ నకులుడే నా పందెమయ్యా. ఇతన్ని నేను పందంగా ఆడుతున్నాను, ఇదే నా ధనంగా భావించు అని అన్నాడు. అనేటప్పటికప్పుడు శకుని, ప్రియస్తే నకులో రాజన్ రాజపుత్రో యుధిష్ఠిరా అస్మాకం వశతాం ప్రాప్త భూయక్యేన ఎహ దీవ్యతే. వెంటనే అతడు శకుని చెబుతున్నాడు, ఓ యుధిష్ఠిరా, ఈ నకులుడు రాజకుమారుడయ్యా, నీకు చాలా ఇష్టమైనటువంటి వాడు. ఇతడు కనుక మాకు వశమైతే కనుక ఇంక నువ్వు దేంతో ఆడతావు?
అందువలన ఇతన్ని నువ్వు పందంగా ఒడ్డుతున్నావేమిటి అని అన్నాడు. అనేటప్పుడు ఏవముక్త్వా అని అంటూనే ఏవముక్త్వా తు తానక్షాన్ శకుని ప్రత్యదీవ్యత జతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే మళ్ళీ పాచికలు వేశాడు. వేసిన తర్వాత మళ్ళీ ఈ పందెం కూడా నేనే నెగ్గానయ్యా అని ఆ యుధిష్ఠిరుడితో చెప్పాడు. చెప్పేటప్పటికప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, అయం ధర్మాన్ సహదేవో అనుశాస్తి లోకే హ్యస్మిన్ పండితాఖ్యాం గతశ్చ అనర్హత రాజపుత్రేణ తేన దివ్యామ్యహం చ ప్రియవత్ ప్రియేణ. ఈ సహదేవుడు ధర్మాన్ని ఉపదేశించగలిగినటువంటి వాడయ్యా. అంతేకాకుండా చాలా గొప్ప పండితుడని అందరూ కూడా చెబుతారు. చక్కగా మాట్లాడతాడు, ధర్మాన్ని తప్పకుండా ఉంటాడు. నాకు చాలా ప్రియమైనటువంటి రాజకుమారుడు. అందువలన ఇతన్ని నేను పందెంగా పెడుతున్నాను. అందువలన ఇతన్ని పందెంగా పెడుతున్నాను కాబట్టి ఇతన్ని పందెంగా స్వీకరించి ఇతనితో నేను ఇప్పుడు ఆడుతున్నాను. దీన్ని నా పందెంగా స్వీకరించు అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. మళ్ళీ శకుని పాచికలు వేశాడు, తానే నెగ్గాడు. నెగ్గిన వెంటనే నేను నెగ్గానయ్యా, ఈ సహదేవుణ్ణి కూడా నేనే గెలుచుకున్నాను అని చెప్పాడు. అని చెప్పి అంటున్నాడు. ఆ శకుని చెప్తాడు, మాద్రీపుత్రౌ ప్రియో రాజన్ తవేమౌ విజితాయయా గరీయాంసౌ తే మన్యే భీమసేన ధనంజయో. నువ్వు నీకు ఇష్టులైనటువంటి మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవుల్ని నేను గెలుచుకున్నానయ్యా. ఇంకా భీమార్జునులు ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరూ నీకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళని నేను భావిస్తున్నాను అని ఆ యుధిష్ఠిరుణ్ణి రెచ్చగొట్టాడంటే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పందెంలో పెడతావా అన్నట్టుగా. వెంటనే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, అధర్మం చరసేనోనం యో నావేక్షసి వై వయం యోన సుమనసాం మూఢ విభేదం కర్తుమిచ్చసి. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడంటే ఏంటి, మాద్రీపుత్రులు కాబట్టి నీ సవతి తల్లి పుత్రులు కాబట్టి వీళ్ళని పందెంలో ఓడేవు, కానీ భీమార్జునుని వాడవు కదా నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా భావన చేసినటువంటి వాడై మా మధ్యన భేదాన్ని సృష్టిస్తున్నావా నువ్వు మూఢుడా, అధర్మంగా ప్రవర్తిస్తున్నావు, న్యాయాన్ని నువ్వు పాటించట్లేదు, మంచి మనస్సులు కలిగినటువంటి మాలో విభేదాలను సృష్టిస్తున్నావు అని శకుని అన్నాడు. అప్పుడు గర్తే మత్త ప్రపతతే ప్రమత్తస్థాను మృచ్చతి జ్యేష్ఠో రాజన్ వరిష్ఠోసి నమస్తే భరతర్షభ. అప్పుడు శకుని అంటున్నాడు, ఓ యుధిష్ఠిరా, మదించి అధర్మాన్ని ఆశ్రయించేటువంటి వాడు నరకంలో పడతాడయ్యా. వాడు మదించినటువంటి వాడు మొద్దుబారిపోతూ ఉంటాడు. నువ్వు చాలా పెద్దవాడవు, నువ్వు చాలా గొప్పవాడువు, ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు, నీకు నమస్కారం అయ్యా అని అన్నాడు. స్వప్నే తాని నదృశ్యంతే జాగ్రత్తో వా యుధిష్ఠిర కితవాయాని దివ్యంత ప్రలపంచుత్కటాయవా. జోదగాళ్ళు ఏం చేస్తారంటే జోదమాడుతూ పిచ్చెత్తిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడాను అనుకో నువ్వు, అంతేకాని నా ఆ మాటలు కల్లోకాన్ని ఇల్లోకాన్ని వాస్తవ రూపాన్ని ధరించవయ్యా, ఏదో మాట్లాడుతూ ఉంటారు, అంతేకాని నీలో భేదాన్ని సృష్టించాలని నేను అంటున్నానట్టుగా భావించకు అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, యోన సంఖ్యే నౌరివ పారనేత జేతారిపూణాం రాజపుత్రస్తరస్వి అనర్హత లోక వీరేణ తేన దివ్యామ్యహం శకునే ఫల్గునేనా. ఓ శకుని, అర్జునుడు ఉన్నాడంటే ఇతడు యుద్ధంలో మమ్మల్ని అందరినీ కూడా తరింపజేయగలిగినటువంటి వాడయ్యా. ఏదైనా సముద్రంలో దిక్కు తోచకపోతే ఓ నావ దొరికితే ఆ నావను ఆశ్రయించి ఏ విధంగా అయితే తరిస్తామో అలాగా నావలాగా మమ్మల్ని యుద్ధం అనేటువంటి సముద్రంలో తరింప చేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాయంటే అర్జునుడయ్యా. అతడు సమస్తములైనటువంటి శత్రువుల్ని జయించగలిగినటువంటి వాడు, లోకైక వీరుడు. అతన్ని పందంగా పెట్టడం అనేటువంటిది తగని పని. అయినప్పటికీ సరే ఆ అర్జునుడిని పందంగా పెట్టి ఆడుతున్నాను అని అన్నాడు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే శకుని మామూలుగానే మళ్ళీ పాచికలు వేశాడు. వెంటనే తాను నెగ్గానని చెప్పాడు. ఈ అర్జునుడు కూడా నేను నెగ్గానయ్యా, ఈ పందెం కూడా నువ్వు ఓడిపోయావని ఆ ధర్మరాజుతోటి చెప్పాడు. చెప్పి అప్పుడు శకుని అంటున్నాడు, అయమ్మయా పాండవానాం ధనుర్ధర పరాజిత పాండవ సవ్యసాచి భీమేన రాజన్ దయతేన దివ్య యత్కైతవం పాండవతే వశిష్టం. పాండవుల్లో గొప్ప విలుకాడుగా
పేరు పొందినటువంటి సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని అన్నారు. అటువంటి సవ్యసాచిని నేను గెలుచుకున్నాను. రాజా యుధిష్ఠిరా, ఇంక నీ దగ్గర ఉన్నటువంటి వాడు భీమసేనుడు ఒక్కడే ఉన్నాడు పందానికి. అందువలన అతన్ని పందంగా పెట్టి ఆడవయ్యా అన్నాడు. అనేటప్పటికి యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, యోనో నేత యుధిన ప్రణేత యథా వజ్రీ దానవ శత్రురేక తిర్యక్ ప్రేక్షీ సంనత భ్రూర్మహాత్మా సింహస్కంధో యశ్చ సదాత్యమర్షి బలేన తుల్యో యస్య పుమాన్న విద్యతే గదాభృతామగ్ర్యయవారిమర్దనః అనర్హత రాజపుత్రేణ తేన దివ్యామ్యహం భీమసేనేన రాజన్. వెంటనే ఆ యుధిష్ఠుడు చెప్తున్నాడు, "ఓ రాజా, ఈ భీముడు మా యుద్ధంలో మాకు సేనాపతి అయ్యా. రణరంగంలో వజ్రధారి అయినటువంటి ఇంద్రుడిలాగా ఒంటరిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించగలిగినటువంటి వాడు, అడ్డంగా కూడా చూడగలిగినటువంటి వాడు, వింటివలే వంగినటువంటి చక్కటి కనుబొమలు కలిగినటువంటి వాడు, మహనీయుడు, సింహస్కంధుడు, సదా అమర్షతో కూడినటువంటి వాడు, బలంలో ఇతడికి సాటి రాగలిగినటువంటి వాడు ఎవ్వడూ కూడా ప్రపంచంలో లేడు. గదాధరుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు, శత్రువులందరినీ కూడా తాను ఒక్కడే సంహరించగలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని పందెంగా పెట్టకూడదు. అయినప్పటికీ ఈ భీముడిని నేను పందెంగా పెడుతున్నాను, ఆడుతున్నాను" అని చెప్పాడు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే మళ్ళీ పాచికలు వేసాడు ఆ శకుని. ఆ పాచికల్లో మళ్ళీ తానే నెగ్గాడు. అందువలన ఇందులో కూడా నేనే గెలిచానయ్యా అన్నాడు యుధిష్ఠిరుడితోటి. ఈ భీమసేనుడిని కూడా నేను గెలిచానని శకుని చెబుతున్నాడు. బహువిత్తం పరాజైషీ భ్రాతృంస సహయద్విపాన్ ఆచక్ష్వవిత్తం కౌంతేయ ఎదితే స్వపరాజితం. వెంటనే ధర్మరాజుని రెచ్చగొడుతున్నాడు. "ఓ కౌంతేయ, నువ్వు నీ యొక్క ధనానంతా కోల్పోయావు, అలాగే నీ సోదరుని నలుగురిని కూడా కోల్పోయావు, గుర్రాలను, ఏనుగులను, సమస్తమైనటువంటి వాడిని ఓడిపోయావు. ఇంక నువ్వు పోగొట్టుకోనటువంటి మిగిలిన ధనం ఏదైనా అసలు ఉందా? ఉంటే చెప్పవయ్యా, అప్పుడు పందెం ఆడన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, అహం విశిష్ట సర్వేషాం భ్రాతॄణాం దయితస్తథా కుర్యామహం జిత కర్మ స్వయమాత్మన్యుపప్లుతే. నేను సోదరులందరిలోకి విశిష్టుడైన వాడినయ్యా, అందరికీ ఇష్టమైనటువంటి వాడిని. నన్ను నేనే పందంగా పెట్టుకుని ఆడుతున్నాను. ఓడిపోతే దాసుడిలాగా సర్వకార్యాలు చేస్తాను అని తనని తానే పందంగా పెట్టుకున్నాడు ధర్మరాజు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే మళ్ళీ పాచికలు వేసాడు ఆ శకుని. పూర్వంలాగే తనే నెగ్గాడు. అందువలన నేను నెగ్గానయ్యా, నేనే గెలిచాను అని యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఆ చెప్పి శకుని అంటున్నాడు, ఏతత్ పాపిష్ఠమకరోత్ యదాత్మానమహారయ శిష్టే సతి ధనే రాజన్ పాప ఆత్మ పరాజయ. రాజా, నిన్ను నువ్వే పందంగా పెట్టి ఓడిపోయి చాలా పెద్ద పాపాన్ని చేసావయ్యా నువ్వు. నీ దగ్గర ఇంకా డబ్బు ఉన్నప్పటికీ కూడా నిన్నే నువ్వు ఓడిపోవడం అనేటువంటి పాపం. అంటే నువ్వే ఓడిపోయావు కాబట్టి నీ దగ్గర ఉండేటువంటి సమస్తమైనది ఏది ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా మా వశం అయిపోయినట్టే. అందువలన నిన్ను ఒడ్డుకుని నువ్వు మహాపాపం చేసేవు అని అన్నాడు. ఏవముక్త్వా మతాక్షాస్తాన్ గ్లహే సర్వానవస్థితాన్ పరాజయం లోకవీరాన్ ఉక్త్వా రాజ్ఞాం బృధక్ బృధక్. ఆ జ్యోత విద్యలో నిపుణుడైనటువంటి శకుని పందెం విషయంలో ఇంకా యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా పలికి అక్కడుండేటువంటి సభాసదులైన రాజులతో పాండవుల యొక్క పరాజయాన్ని విడివిడిగా చెప్పసాగాడు. ఇదిగో ఈ పాండవులందరూ కూడా నా చేత నెగ్గబడ్డారు అని చెబుతూ యుధిష్ఠిరుడితో ఒక మాట మాట్లాడుతున్నాడు. అస్థితే వై ప్రియారాజన్ గ్లహ ఏకో అపరాజిత పణస్వ కృష్ణాం పాంచాలీం తయాత్మానం పునర్జయా. ఓ రాజా, ఇంతవరకు నువ్వు పోగొట్టుకోనటువంటి పందెం వస్తువు ఒకటి ఉందా నీ దగ్గర? ఇప్పటి వరకు నువ్వు నిన్ను పోగొట్టుకున్నావు, నీ సోదరులను పోగొట్టుకున్నావు, నీ ధనాన్ని పోగొట్టుకున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు. ఒక్క పందెం వేసి నువ్వేమన్నా మళ్ళీ నెగ్గగలవేమో చూసుకో. నీ ప్రియ భార్య అయినటువంటి ద్రౌపది ఉంది, ఆ ద్రౌపదిని పందెంగా పెట్టి నిన్ను మళ్ళీ నువ్వు గెలుచుకోవయ్యా అని అన్నాడు.
అనేటప్పటికి అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, నైవ హ్రస్వా నమహతి న కృష్ణ నాతి రోహిణి నీలకుంచిత కేశీచ తయా దివ్యామ్యహం త్వయా. ఈ ద్రౌపది అనేటువంటిది ఆమె ఏ విధమైనటువంటి దోషాలు లేనటువంటి శరీరం కలిగిందయ్యా. పొట్టి కాదు, పొడుగు కాదు, నల్లగా ఉండదు, తెల్లగా ఉండదు, చక్కటి సిరిజుట్టు కలిగినటువంటిది. ఈమెను పందంగా పెట్టి నీతో ఆడుతున్నాను. ఇంకా ఆమె ఎటువంటిదంటే శారదోత్పల పత్రాక్ష్య శారదోత్పల గంధయ శారదోత్పల సేవిన్య రూపేణ శ్రీ సమానయ. ఈమె శరత్కాలంలో ఉండేటువంటి కలువ రేకుల వంటి కళ్ళు కలిగినటువంటిదయ్యా. శరత్కాలంలో ఉండేటువంటి కలువలకు పరిమళం ఎక్కువగా ఉంటుంది, అటువంటి పరిమళం కలిగినటువంటిది. అలాగే శరత్కాలంలో ఉండేటువంటి కలువలను సేవించేటువంటిది. ఆ విధంగా అన్ని రూపముల్లోనూ కూడా ఈమె లక్ష్మీదేవి లాంటిదయ్యా. తథైవ స్యాద్ ఆనృసం స్యాత్ తథా స్యాత్ రూప సంపద తథా స్యాత్ శీల సంపత్యా యామిచ్చేత్ పురుష స్త్రియం. పురుషుల్లో స్త్రీలలో ఏదైతే ఎటువంటి గుణాలైతే ఆశిస్తామో అటువంటి గుణములన్నీ కూడా ఉన్నటువంటిదయ్యా. అంటే దయాగుణం ఉన్నది, రూప సంపత్తి ఉంది, శీల సంపత్తి ఉంది ఈ ద్రౌపదికి. సర్వగుణైర్హి సంపన్నాం అనుకూలాం ప్రియం వదాం యాదృశీం ధర్మకామార్థ సిద్ధిం ఇచ్చేర్నరః స్త్రియం. ఈమె సర్వ సద్గుణములు కలిగినటువంటిది, అనుకూలవతి అయినటువంటిది, ప్రియభాషిణి, ధర్మార్థ కామ సిద్ధకై ఒక పురుషుడు భార్యలో ఎటువంటి గుణాలైతే కోరుకుంటాడో అటువంటి సమస్తములైనటువంటి గుణములు కలిగినటువంటిదయ్యా. చరమం సంవిశతి యా ప్రథమం ప్రతిబుధ్యతే ఆ గోపాలా విపాలేభ్య సర్వం వేద కృతాకృతం. ఈమె ఆవులను గొర్రెలను మేపే వాళ్ళందరూ కూడా, అంటే గోపాలురందరూ కూడా నిద్రించిన తర్వాత నిద్రించేది, అలాగే అందరికన్నా ముందర నిద్ర లేచేటువంటిది, అయిన పనులు కావలసిన పనులు అన్నీ తెలుసుకున్నటువంటిది. ఆభాతి పద్మవత్వక్త్రం సస్వేదం మల్లికేన చ వేది మధ్య దీర్ఘకేసి తామ్రాస్యా నాతి లోమష. చెమర్చినటువంటి ఈ ముఖం ఎలా ఉంటుందంటే పద్మంలా ప్రకాశిస్తుందయ్యా, మల్లెపువ్వులా పరిమళిస్తుంది. ఈమె సన్నని నడుము, పొడవైనటువంటి కురులు, అరుణవర్ణ ముఖం కలిగింది. శరీరం మీద ఎంతో అందం కలిగినటువంటి అందమైనటువంటి శరీరం కలిగినటువంటిది. తయైవం విధయా రాజన్ పాంచాల్యాహం సుమధ్యయా గ్రహం దివ్యామి చార్వంగ్యా ద్రౌపద్యా హంత సౌబలా. ఓ శకుని, ఇలా సర్వాంగ సుందరైనటువంటి సుమధ్య అయినటువంటి పాంచాల రాజకుమారి అయినటువంటి ఈ ద్రౌపదిని పందంగా పెట్టి నాకు ఇది కష్టమైన ఆడుతున్నానయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ ఏవముక్తేతు వచనే ధర్మరాజేన ధీమత దిగ్ధిగిచ్చేవ వృద్ధానాం సభ్యానాం నిసృత గిరహ. ఆ సభలో అనేక మంది ధర్మజ్ఞులైనటువంటి పెద్దలందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజు ఇలా పలగ్గానే అక్కడ ఉండేటువంటి సభ్యులందరూ అయ్యో అయ్యో అంటూ ఆర్తనాదాలు చేశారు. చుక్షుభే సా సభారాజన్ రాజ్ఞాం సంజజ్ఞిరేషు చ భీష్మద్రోణ కృపాదీనాం స్వేదస్య సమజాయత. అప్పుడు ఆ సభ అంతా కూడా ఒక విధమైనటువంటి క్షోభకు గురైందయ్యా. రాజులందరూ కూడా బాధపడ్డారు. భీష్మ ద్రోణ కృపాచార్యులకు కూడా చాలా స్వేదము కలిగి చాలా బాధతోటి వాళ్ళందరూ కూడా తలలు వంచుకున్నారు. శిరో గృహీత్వా విదుర గత సత్వ యువాభవత్ ఆస్తే ధ్యాయన్నధో వక్త్ర నిశ్వసన్నివ పన్నగ. అలాగే విదురుడు శక్తినంతా కోల్పోయి తలపట్టుకుని కూర్చున్నాడు. బుసకొట్టే పాములాగా నిశ్వసిస్తూ తల వాల్చి ఆలోచన నిమగ్నుడయ్యాడు ఆ విదురుడు కూడా. బాహ్లీక సోమదత్తశ్చ ప్రాతిపేయ ససంజయ ద్రౌణి భూరిశ్రవాశ్చైవ యుయుస్యుర్ధృతరాష్ట్రజ హస్తౌ పింషన్నధో వక్త్రా నిశ్వసంత ఇవోరగా. అలాగే బాహ్లీకుడు, ప్రతీపుడు కుమారుడైన సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, ధృతరాష్ట్రపుత్రుడైన యూసుడు వీళ్ళందరూ కూడా బుసకొట్టే సర్పాల్లాగా తలకాలన్నీ కూడా వాల్చి చేతులు నలుపుకుంటూ కూర్చున్నారయ్యా పాపం. ధృతరాష్ట్రస్తు తంహృష్ట పర్యపృచ్ఛత్ పునః పునః కింజితం కింజితమితి హ్యాకారం నాభ్యరక్షత. అయితే
ఆ సభలో పెద్దవాళ్లలో ఆసక్తిగా మా వాడు నెగ్గాడా, మనం నెగ్గామా లేదా అనేటువంటి ఆసక్తితోటి తన యొక్క ఆకారాన్ని, ముఖ కళలను దాచుకోలేకుండా కేవలము ఆనందంతో ఉన్నటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేటువంటి ధృతరాష్ట్రుడు అక్కడే కనిపించాడయ్యా. మనం నెగ్గామా, ఈ పందెం కూడా మనం గెలిచామా అనుకుంటూ ఆసక్తి కనపరుస్తూ ఆ ధృతరాష్ట్రుడు కనిపించాడు. జహర్ష కర్ణో అతిభృశం సహ దుస్సాసనాదిభి ఇతరేషాంతు సభ్యానాం నేత్రేభ్య ప్రాపత జలం. దుస్సాసనాదులతో కలిసినటువంటి కర్ణుడు ఒకడు ఆనందించాడు. మిగిలిన ఇతరములైనటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళందరి కళ్ళ నుండి కూడా నీళ్లు కారుతున్నాయి. సౌబలస్త్వభిదాయైవం జిత కాశీ మదోత్కట జితమిచ్చేవ తానక్షాన్ పునరేవాన్వపద్యత. శకుని ఆ రీతిగా పలికి వెంటనే ఆ పందెం వేసి ఇది కూడా మేమే గెలిచాము అంటూ మళ్ళా పాచికలు చేతబట్టాడు. దాంతో ఆ సమయంలో విజయోల్లాసంతో అందరూ కూడా మదించి ఉన్నారయ్యా అక్కడ. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి ద్రౌపదీ పరాజయే పంచషష్టితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనేటువంటి ఉపపర్వంలో ద్రౌపదీ పరాజయము అనేటువంటి 65వ అధ్యాయమైంది. 66వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. దుర్యోధన ఉవాచ. దుర్యోధనుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఏహి క్షత్తద్రౌపదీ మానయస్వ ప్రియాం భార్యాం సమ్మతాం పాండవానాం సమ్మార్జతాం వేస్మ పరైతు శీఘ్రం తత్రాస్తు దాసీభిరపుణ్యశీలా. దుర్యోధనుడు అంటున్నాడు, ఓ విదురా రావయ్యా, పాండవుల మనస్సుకి నచ్చినటువంటి ప్రియసతి అయినటువంటి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా. ఆ పాపాత్మురాలు వెంటనే ఇక్కడికి రావాలి, అంతఃపురాన్ని అంతటిని శుభ్రం చేయాలి, ఆమె అక్కడ దాసీలతో పాటు ఉండాలి అని విదురుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించేప్పటికీ ఆ విదురుడు అంటున్నాడు, దుర్విభాషం భాషితం త్వాదృశేన న మంద సంబుధ్యసి పాశబద్ధ ప్రపాతే త్వం లంబమానో నవేసి వ్యాఘ్రాన్ మృగ కోపయసేతి వేలం. విదురుడు ఆ మాట విని చాలా బాధపడ్డాడు. ఓ మూర్ఖుడా, నీలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది తగదు. కాలపాసానికి చిక్కి నువ్వు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావు. లోయలోనికి జారి వేళ్లాడపడుతున్నావు. నువ్వు ఇదేదో గెలుపు అనుకుంటున్నావు. ఇది గెలుపు కాదు. అధపాతాళానికి నిన్ను తోయించేటువంటి ఒక రకమైనటువంటి ఒక ఎర ఇది. నీకు తెలవట్లేదు. అందువలన జింక పులులను రెచ్చగొట్టినట్టుగా నువ్వు నడుస్తున్నావయ్యా. ఆసి విషాస్తే శిరసి పూర్ణ కోపా మహావిషాహ మా కోపిష్ఠా సుమందాత్మన్ మా గమస్త్వం యమక్షయం. ఓ బుద్ధిహీనుడా, నీకు తెలవట్లేదు. నీ తల మీద మహా విషసర్పాలన్నీ ఉన్నాయి. వాటికి కోపంతో నిండి ఉన్నాయి అవి. అటువంటి వాటికి మరీ కోపాన్ని నువ్వు తెప్పించుకుని మాటలతోటి. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పని నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. యమలోకానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు నీకు వద్దు. నహి దాసీత్వమాపన్నా కృష్ణ భవితుమర్హతి అనీషేనిహి రాజ్ఞైష పణేన్యస్తేతి మే మతి. ఆ విదురుడు చాలా ధర్మవేత్త. అతడు వెంటనే అన్నాడు, ద్రౌపది దాసి ఎలా అవుతుందయ్యా? యుధిష్ఠిరుడు ముందర తన్ని తాను ఓడిపోయి అస్వతంత్రుడై ద్రౌపదిని పణంగా పెట్టాడు అని నేను భావిస్తున్నాను. అందువలన ఎప్పుడైతే తాను ఓడిపోయాడో అతడికి ద్రౌపది మీద అధికారమే లేదు. అందువలన ద్రౌపదిని పణంగా పెట్టడానికి అతనికి ఎంత మాత్రమూ కూడా అధికారం లేనప్పుడు అతనెలా పణంగా పెట్టగలడు? అందువలన ఆమె దాసి కాదగదయ్యా అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయం ధత్తే వేణురివాత్మఘాతి ఫలం రాజా ధృతరాష్ట్రస్య పుత్రః జూతం హి వైరాయ మహాభయాయ మత్తో నభుజ్యత్యయమంతకాలం. వెదురు ఏం చేస్తుందంటే బాగా అలా పెరుగుతుంది. పెరిగిన తర్వాత అది ఒక ఫలాన్ని ధరిస్తుంది. ఈ ఫలం ధరించింది అనేటప్పటికంటే వెదురు ఇంక కింద పడిపోతుంది అని అర్థం.
అందువలన ఆ వెదురు ఏ విధంగా అయితే కనుక తన వినాశం కొరకు ఫలాన్ని ధరిస్తుందో, అలా ఈ దుర్యోధనుడు మహాభయంకరమైనటువంటి వైరం కోసమే ఈ జోదాన్ని స్వీకరించాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మదించినటువంటి ఈ సుయోధనుడు తనకి రాబోయేటువంటి చెడు కాలం గురించి ఆలోచించట్లేదు. ఇతడికి పోగాలం దాపురించింది అని అంటున్నాడు. నారుంతు దహస్యాన్న నృశంసవాది నహీనతః పరమభ్యాదధీత యయాస్య వాచా పరబుద్విజేత నవదేదుషతీం పాపలోక్యాం. మాటలతోటి ఎవ్వరిని కూడా కష్టపెట్టకూడదు, గాయపరచకూడదు, ఎవ్వరితోటి కూడా కఠినంగా మాట్లాడకూడదు. నీచ కృత్యాలతో ఎప్పుడూ కూడా శత్రువుని మనము వశం చేసుకోకూడదు. ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించేటువంటి మాటలు ఎప్పుడూ కూడా పలకకూడదు, అది నరకలోకానికి దారి తీస్తుంది అంటూ విదురుడు అనేకములైనటువంటి ధర్మవాక్యాలన్నీ కూడా దుర్యోధనుడికి చెబుతున్నాడు. నువ్వు ఇది విజయం అనుకుంటున్నావు, ఇది మిథ్యా విజయము, నీ సర్వనాశనానికి కొని తెచ్చుకుంటున్నావు సుమా అన్నట్టుగా ఇంకా చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.